హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలోను ప్రశాంతంగా పనులు ఏ విధంగా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. 5కి లేచి పనైతే చేసేసాను. అంటే బయట పని. ఇల్లు వాకిలు ఊడవటం, గిన్నెలు కడగటం ఈ పనులైతే పూర్తి చేసి నీళ్ళైతే పడుతున్నాను. చుట్టూ పొలాలు చూసారా? మొన్నటిదాకా ఎర్రగా ఉన్నాయి కదా! ఇవి ఇప్పుడు పచ్చగా వచ్చాయి. చిన్నగా జల్లులైతే పడుతున్నాయి కదా వర్షం. ఇక పచ్చగా అయితే చేలు తిప్పుకుంటున్నాయన్నమాట. ఇక్కడ ముందు వంట అయితే చేసేస్తున్నాను. పిల్లలకు బాక్స్ కట్టేయాలి. ఇంకా టిఫిన్ కూడా వేయాలి. ఇక ఇవంతా కూడా ఇక్కడ చూపిస్తాను. ఈరోజు వంట అయితే పప్పు, క్యాబేజీ చేస్తున్నాను. నేను పప్పు, క్యాబేజీ ఏ విధంగా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. అయితే ఇక్కడ క్యాబేజీ కటింగ్ చేసేసి కొద్ది కొద్దిగా ఇలా కడిగేసి పప్పులో అయితే వేసేస్తాను. ఈ పప్పులో కూడా మనకు ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు. కొద్ది వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే క్యాబేజీలోనే మనకు ఎక్కువ వాటర్ అయితే వచ్చేస్తుంది కదా! పప్పు క్యాబేజీ చాలా బావుంటుంది. ఓన్లీ క్యాబేజీయే వండితే ఎందుకో అదొక స్మెల్ లాగా వస్తుంది. అందుకే పప్పుతో అయితే క్యాబేజీ చేసామంటే కొంచెం తినడానికి కూడా బావుంటుంది. కూర కూడా రుచిగా ఉంటుంది. అందుకే ఎక్కువ క్యాబేజీ ఎప్పుడైనా క్యాబేజీ ఎక్కువ తేమసల. తెచ్చాము అంటే మాత్రం పప్పుతోనే కలిపి వండుతాననమాట. పప్పు క్యాబేజీయే వండుతాను. ఓన్లీ క్యాబేజీ తినాలంటే అసలెవరు ఇష్టపడరు. ఇష్టం లేకపోయినా కొన్ని కూరగాయలైతే తినాలి తప్పదు. తెచ్చుకుంటాం కదా! ఎప్పుడు వంకాయ, దోసకాయ, టమాటానే కాదు ఈ క్యాబేజీ కూడా ఎప్పుడన్నా ఒక్కసారి సంవత్సరానికి 2, 3 సార్లన్నా తినాలిగా. ఇక అందుకు ఇవాళైతే ఈ క్యాబేజీ తెచ్చారు. ఇది తెచ్చినాక ఇక దాన్నైతే ఇలా కట్ చేసి పప్పుతో అయితే వేస్తున్నాను. పప్పులో అయితే బాగుంటుంది. విడిగా ఓన్లీ క్యాబేజీ కన్నా పప్పుతో అయితే బావుంటుంది. ఇక్కడ మా జోష్న ఏమో ఆమ్లెట్ వేస్తుంది. తనకి టిఫిన్ చేయదంట. ఇడ్లీ వద్దంట. అన్నమే తింటదంట. ఆమ్లెట్ నంచుకొని తింటదంట. సర్లే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్తే ఇక ఆమ్లెట్ వేసుకుంటుంది. అన్నంలో ఆమ్లెట్ నంచుకు తింటాను అని చెప్తుందన్నమాట. నేనేమో ఈ వంట ఏర్పాట్లు చేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఈ మ్యాట్ చూసారా ఎంత నీట్‌గా ఉంటుందో. మనం వంట చేసే దగ్గర ఇలా మ్యాట్ వేసుకోవడం వల్ల కూరగాయలు కట్ చేసిన తేమైతే ఇట్లా తుడుచుకొని నీట్‌గా పెట్టుకోవడానికి బాగుంటుంది. చూడ్డానికి అందంగా ఉంటుంది మ్యాట్. ఇలా అయితే ఇక కార్యక్రమం మొదలుపెట్టేసాను. ఓ పక్కన రైస్ పెట్టేసాను. ఓ పక్కన పప్పయితే పెట్టాను. ఈ 2 ఉడుకుతూ ఉండంగానే ఇక విజిల్స్ అయితే 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వస్తే మనకు పప్పయితే ఉడికిపోతుంది. బద్దలు బద్దలుగానే ఉంటుంది పప్పనేది. అంటే ఎక్కువ ముద్దగా అయిపోతే అంత బాగుండదు మళ్ళీ. కళాయి పెట్టేసి ఒక 2 గెరిటెలయితే ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకున్న తరువాత అవి చిటపటలాడాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా ఎక్కువ మగ్గవసరం లేదు. కొద్దిగా మగ్గితే చాలు. రెడ్‌గా ఫ్రై మనం ఉడికిన ఈ పప్పయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉప్పయితే ముందు వేయలేదు కదా! ఉప్పు వేసుకోవాలి. నేను కారము, పసుపు వేసి కుక్కర్‌లో పెట్టాను కదా! సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక 5 నిమిషాలు కలిపి మనం ఎగరబెట్టిగా సరిపోతుంది. ఈ టైంలో ఇంక దింపేసుకోవచ్చు కూరనేది. ఇక్కడైతే ఇక పాలు, టీ గూడా పెట్టేస్తున్నాను. పనిలో పని వంట పనంతా పూర్తి చేసేసుకున్నాను. ఆ పిల్లలకు జడలు వేయడం, వీళ్ళకి అన్నం తినే వాళ్ళకి అన్నం, టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిను పెట్టేసి వాళ్ళకి బాక్సులయితే కట్టేస్తాను. ఇక పనెంబటి పని ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! అందుకు వంటయితే పూర్తిగా వంటంతా చేసేసాను. వంట చేసిన తర్వాత బట్టలయితే ఉతుక్కోవచ్చులే అని ఆటినైతే ఓ పక్కన పెట్టేసాను. వంట పనే ఈరోజు అయితే ఫస్టు వంట పనే చేసేస్తున్నాను. ఒకవేళ టిఫిన్ గనక లేదు వంట చేస్తూ బట్టలైతే అలా పనంత పని అయితే చేసేస్తాను. ఇక పిల్లలు ఇలా జడలు వేసేస్తుంటే వాళ్ళు టిఫిను అన్నం తింటానంది గదా! పెద్ద పిల్ల. ఇంకా ఆమెకైతే అన్నం పెట్టేసాను. తింటా ఉండంగానే నేను జడైతే వేసేస్తున్నా. అలా వేయపోతే గనక చాలట్లేదు. ఇక వేస్ట్ అయిపోతుందనమాట. ఎక్కువ టైం అయిపోతుంది. ఆటో వచ్చేస్తుంది మళ్ళీ వీళ్ళకు పొరుగురు స్కూలు. ఆటో వచ్చేసిద్ది. లేట్ అయిపోద్దనేసి ఇక అలా జడలు వేస్తానే అన్నమైతే పెట్టేస్తాను. టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ ఈ చిన్న పిల్లకైతే చున్నీలు పెట్టి ఇవన్నీ రెడీ చేస్తున్నాను. పెద్ద పిల్లకి, చిన్న పిల్లకి ఇద్దరికి చున్నీలు పెట్టడం, జడలేయటం అయితే నా పననమాట. వాళ్ళకి అవి అయితే ఇంకా చేత కావట్లేదు. బొట్లు పెట్టుకొని, స్నానాలు చేసి రెడీ అవుతుం వరకు కొంచెం పర్లేదు. చిన్నప్పుడైతే అవన్నీ కూడా చేస్తాం గదా! ఇప్పుడైతే వాళ్ళు ఇక వాళ్ళకి వాళ్ళు ఆ బొట్లు పెట్టుకొని రెడీ అవుతూ అదంతా గూడా వాళ్ళు రెడీ అవుతూ చేసుకోగలుగుతున్నారు. ఇక చున్నీ పెట్టి జడలైతే వేస్తున్నాను. స్కూలుకి వెళ్ళడం మొదలెట్టినాక పేలైతే ఎక్కువైపోయినాయి పిల్లలిద్దరికీ. నాకేమో చూసే ఖాళీ ఉండట్ల. అంతకుముందయితే చూసేదాన్ని. ఇక ఇప్పుడు ఎగస్ట్రా పని యూట్యూబ్ పెట్టుకున్నాను గదా!
యూట్యూబ్ వల్ల ఇంకా నాకైతే ఈ పేలు చూడడం అయితే వీలుండట్లేదు అసల. వీళ్ళకైతే పేలు పెరిగిపోయినియి. ఈ సండే అన్నా చూడాలి. జడలైతే ఇది శుక్రవారం రోజు తీసిన వీడియో. అయితే ఇక ఇద్దరికి జడలు వేసేసి వీళ్ళని రెడీ చేశాక జుట్టు చూసారా ఎంతెంత ఊడుతుందో చూపిస్తాను. అంతకుముందు ఆయిల్ అనేది నేను వేరే ఆయిల్ రాసేదాన్ని. అప్పుడైతే జుట్టు ఊడేది కాదు. ఇక ఇప్పుడు మళ్ళీ ఊడటం మొదలెడుతుందనమాట. మామూలుగా కొబ్బరి నూనె వాడుతుంటే జుట్టయితే ఊడిపోతుంది. అంతకుముందు గోరింటాకు, మందారం ఆకులు, కలబంద వేసి ఆయిల్ వాడేదాన్ని. ఆయిల్ వాడినప్పుడైతే పిల్లల జుట్టు చాలా లావుగా గూడా ఉండేది. పొడవైతే ఉంటుంది కానీ పీసులాగా ఉంటుంది. చూసారా ఎంత పేలగా ఉంటుందో. అంతకుముందయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందయితే నేను ఆయిల్ వాడేదాన్ని. దానివల్ల పిల్లల జుట్టు ఒత్తుగా గూడా ఉండేది. ఇక ఇప్పుడైతే ఊడి ఇట్లా పీలికల్లాగా అయిపోయిందనమాట. మళ్ళీ ఆ ఆయిల్ అయితే ఒకరోజు తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవాలి కొన్ని రోజులు. ఇప్పుడు చేయడానికేమో బద్ధకం. ఖాళీ ఉంటేనేమో కొద్దిగా బద్ధకంగా ఉంటుంది. లేదంటేనేమో బిజీగా పనుంటుంది. అలా అయితే ఉంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందయితే నాకింత పనేమి ఉండేది కాదు. యూట్యూబ్ వీడియోస్ తీసుకోవటం, ఇంకా అవి అప్‌లోడ్ చేసుకోవటం, వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటం, థంబ్‌నెయిల్ చేసుకోవటం ఒక్క పని కాదు యూట్యూబ్ అంటే. యూట్యూబ్‌లో కూడా సక్సెస్ అవ్వాలంటే మామూలు విషయం అయితే అస్సలే కాదు. ఇక నేనైతే ఇది సక్సెస్ ఏమో గానీ దీనికోసం పడే పాట్లు మామూలుగా లేవు. వీడియోస్ తీయటం, మళ్ళీ అవేమో కుదరక డిలీట్ కొట్టటం. ఇలాగే సరిపోతుంది. నా టైం అంతా వేస్టే అయిపోతుంది. వీడియోస్ షార్ట్స్‌కి ఎందుకో వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. వ్యూస్ రావట్లేదని సాంగ్స్ పెడితేనేమో కాపీరైట్ వస్తుంది. సాంగ్స్ పెడితే ఎక్కువ వ్యూసే వస్తున్నాయి కానీ కాపీరైట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా జుట్టు ఇలా అయితే ఊడిపోతుంది తుట్టలుగా. ఇక వీళ్ళిద్దరూ స్కూల్‌కి ఇక రెడీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బ్యాగ్ అయితే సదురుకుంటుంది. ఈ బ్యాగ్ అయితే నేనే స్టిచ్ చేశాను. ఎన్ని వస్తువులు పడుతున్నాయో చూడండి. కొన్న బ్యాగ్ లాగానే ఇది కూడా స్టిచ్ చేశాను. కొన్న బ్యాగ్ అయితే చినిగిపోయింది. ఇక అందుకని ఆ బ్యాగ్ బదులు ఈ బ్యాగ్ అయితే స్టిచ్ చేశాను. మనకు చేతిలో పనుంది. మనకి వచ్చు కదా స్టిచ్ చేయడం అని చెప్పి ఇలా అయితే నేను స్టిచ్ చేశాను. చాలా బాగుందని చెప్తుంది మా అమ్మాయి అయితే. ఇక వీళ్ళిద్దరూ స్కూల్‌కి వెళ్ళాక నేను ఈ బట్టలు ఉతుక్కొని ఇక మిగిలిన పనులైతే చేసుకొని మిషన్ కుట్టాలి అసల. మిషన్ అయితే శ్రావణ మాసం కాబట్టి బట్టలైతే ఇస్తారు మిషన్‌కి. ఇక ఇక్కడైతే ఈ పెద్దమ్మ మాట్లాడుతుంటే ఆమెతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత బట్టలైతే ఉతుకుతున్నాను. ఈ బట్టలన్నీ ఉతికినాక అప్పుడు పననేది మిషన్ పని మొదలుపెట్టుకోవాలి. ఇక ఆ పెద్దమ్మతో మాట్లాడుకుంటూ అయితే ఈ బట్టలు నానబెట్టేసి ఇక్కడ ఊడ్పుడుస్తున్నారు. ఇది గూడా ఒక వీడియో తీయి అని చెప్తుంది. సర్లే ఒక క్లిప్ తీద్దాంలే అనేసి నేను సరే అని మాట్లాడుతూ బట్టలైతే పెడుతున్నాను. మరి పల్లెటూరంటే ఇరుగు పొరుగు మాట్లాడుకుంటూ ఉంటాం కదా! ఇక మాట్లాడుకుంటూ ఈ బట్టలు నానబెట్టేసి ఇవి ఉతికి ఆరేసేసి చేస్తున్నాను. ఇంతలోపు ఇక ఊడిపోళ్ళొచ్చి ఇంకా వాళ్ళు ఊడ్పుడుస్తున్నారు అంటే సరేలే అనేసి ఆ ఊడుపు కూడా వీడియో క్లిప్ అయితే తీశాను. ఇక్కడైతే ఇక ఈ తోట దగ్గర పాకుడైతే కొద్దిగా నీరు కారుతా ఉంటుందనమాట. నీళ్ళకి తుక్కయితే పెడతాం కదా! తొట్టికి ఆ దార దగ్గర ఇలా పాకుడెల్లా వస్తుంటే ఇక దానికి కొద్దిగా యాసిడ్ అయితే ఇట్లా పోసేస్తే మనకు పాకుడు బాగా ఉన్నప్పుడు మాత్రం ఇట్లా యాసిడ్ పోస్తే అది త్వరగా ఊడి మనకు వచ్చేస్తుంది. చూసారా ఇక్కడ ఊడుపు ఊడుస్తున్నారు. ఈ ఊడిపోయి చూపిచ్చు అని చెప్తుంది ఆ పెద్దమ్మ. సరే అని చూపిద్దాంలే అనేసి ఒక క్లిప్ అయితే తీశాను. మళ్ళీ ఊళ్ళో వాళ్ళేమన్నా అనుకుంటారు అనేసి మళ్ళీ కొద్ది క్లిప్ తీసి దగ్గరగా చూపిస్తే బాగుండదులే అని వచ్చేసాను. ఇక ఇక్కడైతే బట్టలన్నీ ఆరబెట్టి పనంతా అయినాక ఇక స్టిచ్చింగ్ చేసేదైతే మొదలు పెట్టాలి. మా ఇంటి చుట్టుపక్కలైతే ఏ విధంగా ఉంటుందనేది కూడా చూపిచ్చాను కదా! అంతకుముందు కూడా వీడియోస్‌లో. ఇక ఇక్కడైతే బట్టలు ఇవన్నీ వెతికాను. ఇవన్నీ గూడా ఒక్కరోజు బట్టలే అన్నమాట. ఏ రోజుయి ఆ రోజే ఉతికేస్తాను. ఇక ఇక ఇంట్లో పని, బట్టల పని అంతా అయ్యాక మళ్ళీ రేపొద్దున టిఫిన్‌కి గూడా ఈ పూటే నానబెట్టేసుకోవాలి. ఇది గూడా ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. రేపొద్దున ఏం చేయాలి? నైట్‌కి ఏం వంట చేయాలి? ఇది గూడా ప్లాన్ అనేది మనమే చేసుకోవాలి. ఇక ఇదంతా రెడీ అయ్యాక అప్పుడు స్టిచ్చింగ్ అనేది మొదలుపెడతాను. నా రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఉంటానండి. నమస్తే.